హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళాని. ఈరోజు మనం అరటి దండుతో పెరుగు పచ్చడి అయితే తయారు చేసుకుంటామండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. లాస్ట్ వరకు అయితే స్కిప్ కాకుండా ఈ వీడియో చూడండి. నేను దీనివల్ల ఉపయోగాలన్నీ కూడా మధ్యలో చెప్పుంటాను. సో స్కిప్ కాకుండా మొత్తం వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ అరటి దండులో అయితే లేయర్స్ ఉంటుందండి. ఆ లేయర్స్ అన్నీ మనం రిమూవ్ చేసుకునేసేయాలి. ఆ లాస్ట్లో మనకి ఏ లేయర్ ఉండదు. అప్పుడు మనము రౌండ్గా కట్ చేసుకునేకి అది తగినట్టు ఉంటుందన్నమాట. ఇప్పుడు అది మనము రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత దాంతో నార అయితే ఎక్కువ ఉంటుంది. ఆ నారని మన చూపుడు వేలు యూస్ చేసుకుని దాన్ని ఇలా రౌండ్గా మనం కదిలించామంటే వచ్చేస్తుందండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా, ఆ విధంగా అనమాట. సో మొత్తం అవి రౌండ్గా కట్ చేసుకుని ఆ నారనంతా తీసేసుకున్న తర్వాత మనము పొడి పొడిగా కట్ చేసుకోవచ్చండి. ఈ ఈ అరటి దండుతో మనం చాలా ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు. జ్యూస్ చేసుకోవచ్చు, సూప్ చేసుకోవచ్చు, పెసరపప్పు వేసి ఫ్రై చేయొచ్చు. నేనైతే పెరుగు పచ్చడి చేస్తున్నాను. అదేలాగా కూటు చేయొచ్చు. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఇది నేనైతే నీళ్ళల్లో ఒక 2 స్పూన్స్ పెరుగు వేసి కలిపేసి ఆ నీళ్ళల్లో అయితే మనం పెట్టాలండి. ఎందుకంటే లేకపోతే అది నల్లగా అయిపోతుంది. కాబట్టి దీన్ని పెరుగు నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసి నెక్స్ట్ డే కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ముందు రోజు నైటే కట్ చేసుకుంటున్నాను. మనకు వచ్చి ఆనియన్స్ నేనైతే ఒక్క పచ్చిమిరకాయ వేసానండి. మేము కొంచెం కారం తక్కువగానే తింటాం. మీకు ఎంత కావాలంటే మీరు అంత వేసుకోవచ్చు. ఇదే అండి నానబెట్టిన అరటి దండు. ఇంక ఇది ప్రాసెస్ అయితే మీకు ఈజీగానే అర్థమైపోతుంది. ఇది మధ్యలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అరటిదండు వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఏంటంటే మనకు అల్సర్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, కిడ్నీల స్టోన్స్ అయితే తగ్గిపోతుంది. అది రోజు కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు రోజు ఒక అరటిదండు జ్యూస్ తాగినారంటే కిడ్నీస్లో స్టోన్స్ అయితే తగ్గిపోతుంది. కానీ ఇది కొంచెం మన బాడీ హీట్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి మనం రోజు తిన్నామంటే కొంచెం కోల్డ్ చేస్తుంది. సో దానికి తగ్గినట్టు మన బాడీకి తగ్గినట్టు మనం ఇది చేసుకోవాలండి. ప్రతి వారానికి ఒక్కరోజు అయితే ఈ అరటిదండు చేసుకోవడంలో అయితే మనకి చాలా మంచిది హెల్త్కి. మా బాబు అయితే ఇది పెరుగు పచ్చడి అడిగాడు కాబట్టి ఈరోజు మార్నింగ్ నేను లంచ్ బాక్స్కి అయితే వాడికి ఇదే తయారు చేస్తున్నానండి. దీనికి మనము వెజిటబుల్ బిర్యానీ, లేదంటే టమోటో రైస్, లేదంటే పులుసు అండి, పులుసులు, మసాలా చారులు ఇలాంటివి ఏదైనా చేసుకున్నప్పుడు మన పక్కన సైడ్ డిష్గా ఈ అరటిదండు పెరుగు పచ్చడి అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నానబెట్టిన అరటిదండు అంతా వేసేసుకుంటున్నానండి. మనం ఫ్రై చేసేటప్పుడు మనము దీనికి ఒక చుక్క నీళ్లు కూడా అయితే మనము వేయాల్సిన అవసరం లేదు. ఇలాగే వేయించుకుంటే చాలు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ డిష్ ఎలా ఉందో మీరు నాకు కమెంట్లో అయితే చెప్పండి. మీరు ట్రై చేసిన తర్వాత దీనికి నీళ్ళు యాడ్ చేసుకోకుండా మనం మూత పెట్టేసి ఒక 5 to 10 నిమిషాలు సిమ్లోనే పెట్టుకుని వేగనిచ్చుకోవాలండి. ఆ వేగిన తర్వాత మనం చూసుకున్నామంటే దాంతో కాస్త వాటర్ వచ్చి ఉంటుంది. ఆ వాటర్ని డ్రై అయ్యేంత వరకు మనము ఉడకబెట్టుకోవాలి. అది మనకి ఇలా ఆ కాయ తీసుకుని ఇలా మనం చేతిలో ప్రెస్ చేసినామంటేనే మనకు అది తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది. మనకి మెత్తగా విరుగుతుందనమాట. ఇదైతే మనకు తెలిసింది. ఇప్పుడు వేగిపోయిందండి. ఇంకొంచెం వాటర్ అది ఉంది. కొంచెం అది ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి. ఇప్పుడు పెరుగు మనకు ఎంత కావాలో అంత పెరుగు తీసుకుని చల్లారిన తర్వాత పెరుగులోకి అయితే కలుపుకోవాలి. వేడిగా అయితే కలుపుకోవద్దండి, చల్లగా అయిన తర్వాత కలుపుకోండి. ఇదే అండి మా ఇంట్లో ఈరోజు స్పెషల్ అరటిదండు పెరుగు పచ్చడి. తమిళ్ అయితే వాళ్ళ తండు తైరు పచ్చడి అని చెప్తారు. మీరు కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు చెప్పండి చేసి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.